హాయ్ ఫ్రెండ్స్, అందరూ కూడా ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన రిజల్ట్స్ గురించి అయితే వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. చాలామంది కూడా అయితే మనకి ఒక నోటీస్ అనేది వైరల్ అవుతుంది. అది రియల్ ఇన్ఫర్మేషనే. కాకపోతే ఏంటంటే మనకి దానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అనేది నోటీస్ అనేది మనకి వాళ్ళైతే ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టడం అయితే జరిగింది. మీరు కూడా చెకింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే మనకి దానికి సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన రిజల్ట్స్ గురించి అయితే చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్ టెస్ట్ గురించి అయితే వాళ్ళైతే టెండర్ అయితే వేస్తున్నారు. ఆ యొక్క టెండర్ అంటే ఏమీ కాదు, ఆ సీసీటీవీస్, అదేవిధంగా ఇప్పుడు అంతా డిజిటల్ మెథడ్ ఉంది కాబట్టి ఆ దానికి సంబంధించిన తక్కువ బడ్జెట్కి ఎవరైతే దీన్ని సప్లై చేస్తారో దానికి సంబంధించి వాళ్ళైతే టెండర్ వేసుకుంటారో అవైతే మనకు అవసరం అయితే లేదు. మనం అయితే ఫిజికల్గా అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క టెండర్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 5 నెల 21వ తేదీన అయితే ఉండడం అయితే జరుగుతుంది. కొంచెం ఫిజికల్ అయితే డిలే అయితే అవుతుంది, కానీ కాకపోతే ఖచ్చితంగా మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ యొక్క రిజల్ట్స్ ఇచ్చిన వితిన్ 15-20 డేస్లో అయితే మనకి ఫిజికల్ అయితే పెట్టేస్తాడు ఖచ్చితంగా. ఓకేనా, మీరు కూడా దీనికైతే సిద్ధంగా ఉండాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్కి సంబంధించిన రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ మనకి మనం ఎక్స్పెక్టేషన్ చేసిన ప్రకారం అయితే మనకి ఈ నెలలో వస్తుంది అనుకున్నాము, కానీ మనకి ఈ నెల లాస్ట్లో అయితే 100% అయితే మనకైతే రిజల్ట్స్ అయితే వస్తాయి. ఈ నెల లాస్ట్లో ఖచ్చితంగా ఆ యొక్క మే 30 తేదీన మనకైతే రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువ శాతం అయితే కనబడుతుంది. ఒక్కవేళ మిస్ అయినా ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మనకి జూన్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. ఒక్కవేళ మిస్ అయితే చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి ఒకవేళ మిస్ అయితే కనుక ఖచ్చితంగా జూన్ 1st వీక్లో వస్తే మనకి ఏదేమైనప్పటికీ మనకి ఫిజికల్ అనేది మనకి జూన్లోనే ఉంటుంది. జూన్లోనే 100% ఉంటుంది. జూన్ 3rd or 4th వీక్లో ఖచ్చితంగా ఫిజికల్ ఉంటుంది. అదేవిధంగా రిజల్ట్స్ అయితే ఈ నెల లాస్ట్లో అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. చాలామందికి కూడా ఒక డౌట్ ఉంటుంది. అది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనకి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుందని చాలామంది కూడా కొంచెం సన్నాహం అయితే అవుతున్నారు. ఎందుకంటే ఎంత వస్తే మనం రన్నింగ్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా ఒక కట్ ఆఫ్ స్కోర్ అయితే ఎక్స్పెక్టేషన్ కాదు నేను చెప్తున్నాను. మీరైతే ఇదే రియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నేను ఇదివరకే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు 60 మార్కులు, ఖచ్చితంగా 60 మార్కులు కనుక మీకు దాటినట్లుగా అయితే ఖచ్చితంగా మీరైతే గ్రౌండ్ అయితే ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. ఓకేనా, 60 మార్క్స్ అయితే ఖచ్చితంగా దాటాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు మీరైతే మీకు ఫిజికల్ అయితే మీ ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వితిన్ ఎంత వేగంగా ఇద్దామని వాడు కూడా అనుకుంటున్నాడు. ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వస్తాయి. అదేవిధంగా మీకు ఇంకొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఖచ్చితంగా రేపు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఓటును అయితే ఖచ్చితంగా వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు కూడా మనం నిరుద్యోగులకు సంబంధించి మనకి ఈ యొక్క ఏ ప్రభుత్వం వస్తే మనకి జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తుందో ఆ యొక్క ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎన్నుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటు హక్కును అయితే ఖచ్చితంగా వినియోగించుకోండి. డబ్బులకి లంచాలకి లొంగిపోకండి. మీరు ఇచ్చే డబ్బులు తీసుకున్నా సరే మీకు ఎవడొస్తే మనకి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ కానీ నిత్యావసర ధరలు తగ్గింపు ధరలు కానీ ప్రతిదీ కూడా దేనికి మనకైతే ఫేవరబుల్గా ఉంటుందో ఆ యొక్క పార్టీకి మాత్రమే మీరైతే ఓటు హక్కునైతే వినియోగించుకోండి. ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఇంత ఇన్ఫర్మేషన్ మీరైతే మీ యొక్క ప్రాక్టీస్ అయితే చేసుకోండి. కానీ థ్యాంక్ యూ అండ్ జై హింద్, జై భారత్.